గద్వాల జిల్లాలో తుపత్రాల గ్రామ రైతులు సీసీఐ కేంద్రాల బంద్ కారణంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం బుకింగ్ చేసిన తమ పత్తి అమ్మకానికి కేంద్రాలు మూసివేయబడ్డాయని, ఎక్కడికి వెళ్లాలో తెలియక రవాణా ఖర్చులు పెరిగాయని తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు 7 క్వింటాళ్లు పత్తి తీసుకోవాలని ప్రకటించిన 4 ఎకరాల పత్తి మొత్తం 29 క్వింటాళ్ల బుక్ చేసుకున్న రైతులు కేంద్రం బంద్ వల్ల సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పారు. కొంతమంది రైతులు కొనుగోలు లేకపోతే కలెక్టర్ కార్యాలయంలో పత్తిని కుమ్మరించామని హెచ్చరించారు. సమస్యపై అధికారులు సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పొద్దు దినం ఏదో వచ్చింది, సంతోషమే. గవర్నమెంట్ కొట్టదంటే తెచ్చేమే. ఈ రోజు వస్తే లేదు. 11, 12, 1 గంట 2 గంటలు ఆటలు. ఈ పొద్దు బుకింగ్ అయింది 17వ తారీఖు రాని చెప్పినారు, వచ్చినాము. ఈ రోజు వచ్చే వాళ్ళు మిల్లు ముందర బోర్డు రాసి ఇలా బంద్ అని చెప్పి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మిల్లులోనే దొప్పుకోండి, కలెక్టర్ ఆఫీసులోనే దొప్పుకోండి. ఇంతకుమించి ఏం లేదు. మాకు పత్తి కొనాలంతే. వీడికి వచ్చేసి ఏం చెప్తాడో ఏం మాకేం తెలుసు లేదు. నా ఆటో పత్తి తీసుకొని వచ్చి వీడికి అంతే. కొనమంటే ఈయన దొబ్బిపోతా. ఎకరికి 7 క్వింటాలంట. నాది 4 ఎకరాలకు కలిసి 29 క్వింటాలు బుక్ అయింది. ఉన్న పత్తి కాడికి తీసుకొచ్చాను. ఇంత పంట పండినదే. వారం రోజు కింద బుక్ చేసినాం మేము. నిన్న నైట్ వచ్చినాం. ఈ రోజుకి రాత్రి నుంచి దోమలకి అది పండుకొని వచ్చి కొనుగోలు చేస్తారంటే మూతేసినారు అది మిల్లు. అందుకే మేము కలెక్టర్ కాడికి వచ్చినాం. రోడ్ల పొడితో ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు ఏమి కలెక్టర్ కాడు పోవాలి మీరు ఆడిరా అని చెప్పినారు కదా మన ఇంతకు ముందు. అట్లా చేసిండ్రు. దానికన్నా మేము ఇక్కడికే వచ్చినాం పత్తి లోడ్ తీసుకొని. మేము నిన్న దుప్పిపోతాము, లేకుంటే